ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, అటు సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందో దాని తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి భారీగానే చేరికలు జరగడం కూడా చూసాం. అయితే ఇప్పుడు అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఆ బీఆర్ఎస్ పైన కూడా తెలుస్తుంది. అసంతృప్తికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? రత్న, బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలు. ప్రస్తుతం అయితే నల్గొండకు సంబంధించినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి అతని కుమారుడైన గుత్తా అమిత్ కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరితో పాటుగా మిగతా సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం జరిగింది. ఆయన యొక్క చేరిక సంబంధించిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రితో ఏమో సమావేశం కానున్నారు. ప్రధానంగా చూసినట్టయితే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అనుకోని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ యొక్క మాటలను ఎవరు కూడా వినడం లేదు. అంతే కాకుండా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీలోకి వస్తారని కూడా బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అది అటు గాంధీభవన్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. మరోవైపు నల్గొండ సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చ కొనసాగుతుంది. ముందైతే గుత్తా అమిత్ అయితే కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఆ తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో 2-3 రోజులు ఆయన కూడా పార్టీలోకి మారే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రధానంగా చూసినట్లయితే గుత్తా అమిత్ కూడా అటు నల్గొండ, అదేవిధంగా భువనగిరి 2 పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా సీట్ కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. దీనికోసం గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పావులు పరిపాలనని కూడా బలమైన వాదన కూడా వినిపిస్తున్న తరుణంలో గుత్తా అమిత్ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు ఆల్రెడీ అభ్యర్థుల యొక్క పేర్లు ఖరారైనప్పటికీ ఆయనకు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే ఆయనకు కొంత అయితే చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో బలమైన నాయకులు ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటుగా గుత్తా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీగా తోడైతే ఇక కాంగ్రెస్ పార్టీ హవా అన్నది అక్కడ మరింత బలం చేకూర్చే